మళ్ళీ రావాలి రోజు మనమందరం కలవాలి మరో రోజు పచ్చని మొక్కలు పెంచుకుంటూ ఒకరికి ఒకరు పంచుకుంటూ మళ్ళీ మళ్ళీ రావాలి రోజు మనమందరం కలవాలి మరో రోజు మొక్కల ప్రేమికులమందరం సుధగరి ఇంట కలిసాములే ఆనందంగా ఆత్మీయంగా పరిచయాలు పెంచుకుని మళ్ళీ మళ్ళీ రావాలి రోజు మనమందరం కలవాలి మరో రోజు ఈ ఊరు ఈ పేరు ఒకరికి ఒకరు తెలియములే అందరినీ కలిపేది హ్యాపీ గార్డెన్స్ మీటేలే మళ్ళీ మళ్ళీ రావాలి రోజు మనమందరం కలవాలి మరో రోజు. సుధా గార్డెన్ చూసారా? సుధా గార్డెన్ లో సగం సీట్స్ మన హ్యాపీ గార్డెనర్స్ నుండి వెళ్ళాయండి. నిన్న గ్రూప్ లో అందరూ లిస్టులు పెట్టారు కదా, అవన్నీ స్లిప్స్ తీసుకొచ్చారా? పేర్లు రాసి వెంకటేశ్వర గారు పెట్టారు కదా పేర్లు రాసి లిస్ట్. ఆ లిస్టులన్నీ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే స్టార్ట్ చేద్దాం మన పండగ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈ సీట్స్ గురించి. మన గార్డెనర్స్ అందరికి సీడ్స్ అంటే చాలా ఇష్టం కదా. అది కాకుండా రేరెస్ట్ ఆఫ్ రేర్స్ సీడ్స్ మనకి ఫ్రీగా వస్తున్నట్టు ఎందుకు వదులుకుంటామండి? పట్టు చీరలన్నా వదులుకుంటాం, నగలన్నా వదులుకుంటాం, మొక్కలు సీడ్స్ వదులుకుంటాం, అది కూడా ఫ్రీగా వస్తుంటాయి. అసలు ఆషాఢ సేలంగా వదులుకుంటాం కానీ ఫ్రీ సీడ్స్ రేర్ అసలు వదులుకోం. సరే, అయితే మొన్న ఎవరో గాని ఒక అవార్డు ఫంక్షన్ లో కొంచెం సీడ్స్ ఫ్రీగా ఇస్తే అంత ఇది కాదు అని ఎవరో డైలాగ్ కొట్టారు. సో మేమేమంటున్నామంటే సీడ్స్ అనేది మనం విత్తనం పంచుతున్నాము అంటే ఆ విత్తనం 100 విత్తనాలు అయ్యి 100 మందికి వెళ్తాయి, 100 నుండి 1000కి వెళ్తాయి, ఒక స్కీమ్ లాగా వెళ్తుంది. మన హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ లో మీకు ఇష్టమైన సీడ్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటాం. మనం సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ ఒక 1 వీక్ పండగ చేసుకుంటాం కదా, ఆ వీక్ లో మీకు ఇష్టమైన రోజు మీరు సెలెక్ట్ చేసుకుని అంటున్నాం కదా. అవన్నీ మనం ఎలా ఇస్తున్నాం? ఫ్రీగా ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ తరాలకి ఫ్రీగా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఇస్తున్నాం. అది చాలా ఇదిగా మాట్లాడారు దాని గురించి. మన హ్యాపీ గార్డెనర్స్ ఉన్న మంచి థీమ్ ఏంటంటే మనకి ఫ్రీగా మన ఇంటి ముందు మనం సెలెక్ట్ చేసుకున్న మన ఇంటి ముందు డోర్ స్టెప్స్ ఫ్రీగా వస్తుంది. దట్ ఈ క్రెడిట్ గోస్ టు హెచ్జి. ఇది హ్యాపీ గార్డెనర్స్ 35th గార్డెన్ మీట్. బాగా ఎంజాయ్ చేస్తారని స్టార్ట్ చేస్తున్నాము. సో మన హోస్టెస్ సుధా గారికి అండ్ హోస్ట్ మూర్తి గారికి హెచ్జి తరఫున చిన్న సన్మానం చేస్తున్నాము. ఇందిరా మేడం, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. సుధా గారికి అనిత గారు చిన్న కాంప్లిమెంటరీ. అండ్ మన హెచ్జి తరఫున సుధా గారికి చిన్న పంపించామండి. అది కూడా అక్కడ నుంచి ఫోటో దిగుతా. ఇది మన హ్యాపీ గార్డెనర్స్ అడ్మిన్స్ టీం నుండి హోస్టెస్ సుధా గారికి చిన్న చిరుకానుకండి, శాండ్ పేపర్ వైన్. సో లక్కీ ఫెల్లో. అవును, అందరం చాలా మిస్ అయిపోయాం సాగరిక అని. సాగరిక ఏకే జూట్ క్రియేటెడ్ తన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. తన తరపు నుండి చిన్న చిరుకానుక అనమాట. థ్యాంక్ యూ కౌశల్య గారు. సుధా స్క్వేర్
సాయి బాల్సం అంటండి స్పెషల్ గిఫ్ట్. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నైస్. అడ్మిన్స్ ఎంతమంది అందరికి తెలుసా అండి? ఎంతమంది తెలీదా? గ్రూప్ లో లిస్ట్ చూస్తే కనిపిస్తుంది కదబ్బా ఎంతమంది అడ్మిన్స్ ఉన్నారో. అవునా? ష్యూరా? నైనేనా? శ్రీదేవి is given the correct answer. నైనా మేడం? కాదు, మనందరం 5 years నుండి ఒకటేలా యూనిటీగా ఉన్నాం మేడం. అదే కదా హెచ్డి అడ్మిన్స్ టీమ్ అంటే, అదే కదా. 9 in 1 place. దట్ ఈస్ ద యూనిటీ ఆఫ్ హెచ్డి అడ్మిన్స్. am I correct? మీకు ఎలా అనిపించింది? అవునా? థ్యాంక్ యూ. కానీ అందరం ఒక యూనిటీతో చేస్తాం కాబట్టి, అంటే ఒకరు చేసినా ఇద్దరు చేసినా అందరూ యూనిటీతో చేస్తాం కాబట్టి అది హెచ్డి అడ్మిన్స్ అందరికీ ఒకటే వర్తిస్తుంది. మా సీనియర్ చీఫ్ అడ్మిన్ గారు అప్పారావు గారు అందరికీ తెలిసిన విషయం. తర్వాత వెంకటేశ్వరరావు గారు, తర్వాత మా ఇందిరా మేడం గారు, తర్వాత అనికా దేశపాండే గారు, షేక్ జానీ గారు, అండ్ మాధవి మోహన్ గారు, మై నేమ్ ఇస్ దుర్గా శిరీష, అండ్ సాగరిక మిస్సింగ్, అండ్ శివరామ్ ఆల్సో ఆన్ ది వే. ఐ థింక్ యాక్చువల్లీ మీకు మైక్ అక్కర్లేదు. అవునా? అది మా హెచ్జికి ఉన్న మెయిన్ ఎసర్ట్ అంటే యూనిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్జి అడ్మిట్స్ అందరూ ఒక యూనిటీగా ఉంటాం కాబట్టి మన హెచ్జి కంప్లీటెడ్ 4 years. I think we are very happy. That is the strength of the group actually. With one group ఇప్పటికి 4 groups అయ్యాయి. ఆల్మోస్ట్ మెంబర్స్ 2200 దాటారు. Still 100 members are waiting to join our group. All groups are, మీరు గ్రూప్ యాక్టివిటీస్ అన్ని మీకు తెలుసు, మేము ఏం చెప్పక్కర్లేదు, మీరు చెప్పాలి. కాబట్టి ఓవరాల్ గా గ్రూప్ మేము ఈ రోజు ఈ 35th గార్డెన్ మీట్ రోజున హ్యాపీ గార్డెన్స్ నెంబర్ 5th గ్రూప్ స్టార్ట్ చేస్తున్నామండి. కాబట్టి మీ అందరూ కూడా సహకారం కావాలి. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. దిస్ ఈస్ ది కోఇన్సిడెంటల్లీ దిస్ ఈస్ అన్ అకేషన్ టు ఓపెన్. అండ్ మా వెంకటేశ్వరరావు గారు today officially we are opening 5th group and joining all the new members. 100 members are waiting to join. Okay, thank you Aunty. 1 minute. ఇందిరా మేడం మీరు కూడా ఈరోజు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, శిరీష చెప్పారు హ్యాపీ గార్డెనర్స్ 5th గ్రూప్ స్టార్ట్ చేస్తున్నాం కదా. సో దానికోసం అని చెప్పి నేను కేక్ చేశాను. ఇది పాట్ కాదు, కేక్. ఎవరు ఐడెంటిఫై చేయలేదా? గీతా, మా ఫ్రెండ్ గీతా చేసింది. ఫ్లవర్స్ రియల్ అన్ని తినేది. అది చాలా ఇన్నోవేటివ్ గా ఉంది కదా ఆలోచన. మీరేం భయపడకండి, హెల్దీగానే ఉంటుంది. ఇవాళ తన కోరిక అనమాట, ఇలాగా సర్ప్రైజ్ ఇచ్చి వాళ్ళ ముగ్గురితో కేక్ కట్ చేద్దాం అని చెప్పి ఒక థింక్ చేసి నాకు చెప్పింది. ఆ సర్ప్రైజ్ కింది వాళ్ళ మీరు అందరూ చేయండి సార్, మీరు ముగ్గురు పెద్దవాళ్ళు. Congratulations and celebration. Congratulations and celebration. Happy Gardeners 5th group opening. సార్ ఓరియో బిస్కెట్స్ పైన నల్లగా ఉంటాయి కదా, చిన్నది పెట్టు. పేర్లన్నీ రాస్తే గుర్తుపట్టేస్తారని చెప్పి అసలు కేక్
ఇది హెచ్జి 5th గ్రూప్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాం, లాంచ్ చేస్తున్నాం. మాకు అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చేస్తూ మీరు ఒక్కొక్కరు మీ ఇంట్రడక్షన్ చెప్పుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. అంటే చాలా మంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు కదా, పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి అందరికీ తెలియాలి. కాబట్టి మీరు ఎక్కడి నుండి వచ్చారో సింపుల్ గా స్టార్ట్ చేసి మనం తొందరగా వెళ్ళొచ్చు అనమాట. సో ప్లీజ్ స్టార్ట్. శ్రీదేవి. హాయ్ అండి, నా పేరు శ్రీదేవి. నేను హెచ్జి 3లో ఉన్నాను. ఐఎమ్ ఫ్రమ్ సంజీవ్ రెడ్డి నగర్. ఒక్కొక్కసారి గార్డెనింగ్ ఎగ్జిట్ అయిపోవాలి అని అనిపించినా కూడా వీళ్ళ ఛానల్లో ఉన్నప్పుడు, అంటే ఐ మీన్ హెచ్జి గ్రూప్ లో ఉన్నప్పుడు అసలు అలాంటి ఆలోచన చాలా తప్పు అని అనిపిస్తూ ఉంటుంది. పొద్దున్న లేచిన కాడ నుండి కూడా, అంటే నేను లేచేపాటికి 6:30 అయినా 6 o'clock స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ విండోలో పోస్టింగ్స్ నిండిపోయి ఉంటాయి అనమాట విత్ సచ్ కలర్ఫుల్ పిక్స్. ఎంత యూనిక్ గా ఉంటాయి అని అంటే ఒక్కొక్కరికి కూడా పిక్స్ తీసేటప్పుడు యూనిక్ గా తీయాలి, ఏదో ఇన్నోవేటివ్ గా తీయాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరు చాలా డిఫరెంట్ గా పిక్స్ పెడుతూ ఉంటారు. యునో హూ ఎవర్ జాయిన్స్ హెచ్జి, ఐఎమ్ ష్యూర్ దే విల్ ఎంజాయ్ ది గ్రూప్, ద మెంబర్స్, ది అడ్మిన్స్, advisors, whoever is joining. I wish them all the best. Happy gardening. Ma'am, which activity you like most? నాకు చాలా నచ్చేవి వాటిలో ఇది ఎవ్రీ ట్యూస్డే ఏదైతే టాపిక్ ఆఫ్ ద డే నడుస్తుంటుందో, టాపిక్ ఆఫ్ ద వీక్ యాక్చువల్లీ చెప్పాలి అంటే అది చాలా బాగా అనిపిస్తుంది. బికాజ్ ఇట్స్ సో యూస్ఫుల్. చాలా మందికి అది యూస్ఫుల్ అనమాట, మోస్ట్ ఆఫ్ ద గార్డెనర్స్. అదొకటి. అండ్ పిక్ ఆఫ్ ద డే అని గ్రూప్ అందరూ చూస్ చేసిన పిక్ అని, అండ్ గ్రూప్ ని ఇన్నోవేటివ్ గా డెకరేట్ చేసేది ఒకటి. ఆల్ దీస్ ఐ లైక్ సో మచ్. అండ్ మెయిన్ గ్రూప్ కి మీరు 9 మంది ఒకే మాట పైన ఉండడము is such a blessing, I tell you. You all should stay united. ఒక మాట పైనే ఉండండి, ఏదన్నా సరే మీరు డిస్కస్ చేసుకుని చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ గ్రో లైక్ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకళాదేవి. నేను 10 years నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను. హెచ్జి 3లో ఉన్నానండి. నాకు మెయిన్ హార్వెస్ట్ పిక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎవరు హార్వెస్ట్ చేసినా నేనే హార్వెస్ట్ చేసినట్టు అనుకుంటుంటాను అనమాట. సో ఇంకొకటి క్వశ్చన్ ఆఫ్ ద డే కూడా నాకు చాలా బాగా థ్యాంక్ యూ. నా పేరు శీతల్ అండి. నేను 12 years నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను. హెచ్జి గ్రూప్లో హెచ్జి 1లో ఉన్నాను నేను. అండ్ యాక్టివిటీస్ కానీ నాకు ఒకటి నేను ఏం అబ్జర్వ్ చేశానంటే హెచ్జీలో ఏదైనా డౌట్ అడగగానే మనకి ఇన్స్టెంట్గా అసలు రెస్పాన్స్ వస్తుందండి. సో దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. బికాజ్ ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎవరికైనా తెలుసా? చెప్పండి. నా పేరు మీకు తెలవడానికి ముఖ్య కారణం నేను హ్యాపీ గార్డెనర్ గ్రూప్ లో చేరటం. నేను మనందరం పరిచయం కావటం కూడా హ్యాపీ గార్డెనర్ గ్రూప్ లో జాయిన్ కావటం వల్లే మనందరం పరిచయం అయినాయి. నాకు నేను రేరు వెరైటీ విత్తనాలు పంచడం ఇష్టం. నాకు అవన్నీ కూడా నాకు ఎలా వస్తున్నాయంటే హ్యాపీ గార్డెనర్ ఫ్రెండ్స్ నాకు ఇవ్వడం వల్ల ఇదంతా కూడా హ్యాపీ గార్డెనర్స్ ఒక గొప్ప. అలాగే మన హ్యాపీ గార్డెనర్స్ గురించి చెప్పాలంటే అసలు యాక్టివిటీ కాదు, సీడ్ గార్డెనర్స్ కాదు, రియల్ గార్డెనర్స్. నా పేరు రీసెంట్ గానే హ్యాపీ గార్డెనర్స్ వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు గార్డెనింగ్ లో, బట్ మా అత్తయ్య చాలా బాగా చేస్తారు, అన్ని పండిస్తారు, రకరకాల కూరగాయలని, ఫ్రూట్స్ అని అన్ని. ఆవిడ వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ నా ఇన్స్పిరేషన్ వచ్చి సుధా గారు. ఈ అపార్ట్మెంట్ కి వచ్చిన తర్వాత పైకి వస్తే ఎవరు ఎంత బాగా గార్డెనింగ్ చేశారని చెప్పి ఆమె చూడాలనిపించి అలా ఆవిడ నాకు పరిచయం అయ్యారు. ఇంకా ఆవిడ వల్ల నేను ఈ గ్రూప్ కూడా జాయిన్ అయ్యాను. బట్ ఆ గ్రూప్ కి వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు తెలుసుకున్నానండి. ఇంకా తెలుసుకుని అందులో ఎక్స్పర్టైజ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్స్ సుధా గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా గ్రూప్స్ లో ఉన్నట్టు బి ఫ్రాంక్, బట్ హెచ్జి గ్రూప్ లో మనకి ఏదైనా డౌట్ వచ్చినా కానీ, ఏదైనా మనకి క్లారిఫికేషన్ కావాలన్నా కానీ, whenever I post any question, I would be getting a instant response, and that is the very good thing I appreciate. And all the activities which you are doing, it's a very good job, wonderful job. Group eppudu lively ga untundi.
ఏదో ఒక మెసేజ్, ఏదో ఒక సంథింగ్ విల్ బి గోయింగ్ ఆన్, హడావిడి అనేది ఉంటుంది. దట్స్ వెరీ గుడ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు తిరుపతి గౌడు. నేను HG3లో ఉంటాను. నాకు నచ్చింది హ్యాపీ గార్డెనర్స్ లో టైమింగ్ 6 AM నుంచి 9 PM వరకు కోర్సులు పెట్టాలి. 9 తర్వాత కోర్సులు పెట్టకూడదు అంటే పెట్టరు. అది నాకు బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ. నా పేరు వినోద్ కుమార్ అండి. నేను బోయిన్పల్లి నుంచి వచ్చాను. గార్డెనింగ్ 6 months నుంచి చేస్తున్నాను. నాకు టాపిక్ ఆఫ్ ద డే చాలా బాగా నచ్చుతుంది. ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే ఇమ్మీడియట్గా వస్తుంది. సో గార్డెనింగ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా బాగుంటుంది కాబట్టి దాన్ని ప్యాషన్గా చేసుకొని చేస్తాను. హాయ్ అండి, నా పేరు ఉషా కుమారి. నేను మీకు చిరపరిచితమే, ఇంట్లోకి వస్తూ ఉంటున్నాను. ఈ గ్రూప్లో ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలా అప్పుడప్పుడు మనం ఒకరికొకరు ఎవరో తెలియము, అయినా ఈ మీట్ల ద్వారా వస్తున్నాం, ఒకరికొకరు పరిచయం చేసుకుంటున్నాం, మొక్కలు పంచుకుంటున్నాం, పరిచయాలు పెరుగుతున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి. HGలో ఉండడం అన్నది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎన్నో విషయాలు తెలియని నేర్చుకుంటున్నాను. నేను చాలా చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచుతున్నాను. నాకు తెలియని విషయాలు కూడా చాలా విషయాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు నచ్చిన యాక్టివిటీ? నాకు నచ్చింది టాపిక్ ఆఫ్ ది డే చాలా ఇష్టం. పాట పాడండి, ఏదైనా మాట్లాడండి. ఏం మాట్లాడమంటావా మీరు మరి? హలో, నా పేరు రాజ్ కుమారి అండి. నాకు అప్పారావు గారు అంటే చాలా ఇష్టం అండి. ఈ HGలో ఆయన ద్వారానే నేను ఈ గ్రూప్ లోకి వచ్చానని చాలా సార్లు చెప్పాను. నేను ఆయన గారి ఇంతవరకు నేను కలవలేదు, ఇప్పుడు వచ్చాను. కానీ ఎక్కడున్నారు? నా పేరు కమల అండి. నేను HG2లో ఉన్నాను. సో నేను HG2లో జాయిన్ అయ్యి కూడా 2 years అయిందండి. నాకు గ్రూప్ అంటే చాలా ఇష్టము. యాక్టివిటీస్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో. నాకు మోస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ అయిన గ్రూప్ యాక్టివిటీ అంటే ట్యూస్డేది చాలా బాగుంటుంది. టాపిక్ ఆఫ్ ద డే చాలా బాగుంటుంది. సో ఎవ్రీ మీట్ కి నేను రావాలి, అటెండ్ అవ్వాలి అని ఎప్పుడెప్పుడు ఎంథ్యూజియాజం గా వెయిట్ చేస్తుంటాను. సో హ్యాపీ గార్డెన్స్ కి. నేను స్వర్ణ జ్యోతి, నేను మౌలాలి నుంచి వచ్చాను. నేను అంత యాక్టివ్ మెంబర్ కాదు, బట్ ఎప్పుడైనా ఒక పిక్ పెడితే చూసుకుంటుంటాను లైక్స్ ఎన్నో వచ్చాయి. ఎప్పుడైనా నాకు బెస్ట్ పిక్ అవుతుంది అన్నది. బికాస్ గార్డెనింగ్ ఐఎమ్ డూయింగ్ ఐ థింక్ అరౌండ్ 20 years నేను చేస్తున్నా. బట్ గార్డెన్ అనేది నాకు ఐ వాంట్ మై గార్డెన్ టు బి బ్యూటిఫుల్. నేను అది ఎక్కువ ఇది చేస్తాను. సో ఈ క్రాఫ్ట్ వర్క్స్ అవి ఎక్కువ చేసుకుని నా గార్డెన్ ఐ వాంట్ బ్యూటిఫుల్. జస్ట్ నాట్ ఓన్లీ గార్డెన్, ఐ వాంట్ బ్యూటిఫుల్ గార్డెన్. థ్యాంక్ యూ సో మచ్. మన HG యాక్టివిటీస్ లో మండే అంటే సండే నుండే స్టార్ట్ అవుతున్నట్టు చెప్పాలి యాక్చువల్గా. ఎందుకంటే సండే 4 PM మనకి సాగరిక గెస్సింగ్ విఎం పెడుతుంది. 6 o'clock ఆ గెస్సింగ్ అనేది రిలీజ్ చేస్తారు వెంకటేశ్వర గారు విత్ సాగరిక విఎం తోటి. మండే యాక్టివిటీ ఏంటంటే 6 to 9 ఒక స్పెషల్ యాక్టివిటీ. ఐదర్ సేమ్ కలర్, ఒక కలర్ గురించి కానీ, ఒక ప్లాంట్ గురించి కానీ, ద బెస్ట్ హార్వెస్ట్ అని, ద బెస్ట్ HG సీడ్స్ నుండి మీరు చేసిన హార్వెస్ట్ అని, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి మేము తీసుకుంటున్నాం. మండే. ట్యూస్డే సీజనల్ గా అంటే మనకి సీజన్ ఇప్పుడు చలికాలం నుండి మనం సమ్మర్ కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమి మనం గార్డెనింగ్ ఎలా ఇన్నోవేట్ చేసుకోవాలి, గార్డెనింగ్ లో ఏం తీసుకోవాలి, మెలకువలు, అలాంటి వాటి గురించి మేము ఎప్పటికప్పుడు మనం యాక్టివిటీ అది మండే ట్యూస్డే ఉంటుంది. వెడ్నెస్డే ద బెస్ట్ హార్వెస్ట్ అండ్ ద బెస్ట్ పిక్ ఇన్ ద గ్రూప్. 1, 2, 3, 4 లో మనం ఒక మంచి హార్వెస్ట్ ని అండ్ పిక్ ని. అయితే అందులో కూడా మేము అడ్మిన్స్ కొంచెం కొత్తగా ఆలోచించాము. ఏంటంటే హార్వెస్ట్ అనేవి కొంచెం సీనియర్స్ ఏంటంటే ఎప్పటి నుండో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మనం హార్వెస్ట్ పిక్ ఇచ్చినా ఇవ్వకపోయినా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, కొంచెం పాత వాళ్ళు కూడా హార్వెస్ట్ బాగా చేసిన కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అప్పుడప్పుడు కొత్త వాళ్ళకు కూడా మేము హార్వెస్ట్ అండ్ పిక్ కూడా సెలెక్ట్ చేస్తున్నాము. సో గురువారం అంటే బుధవారం, గురువారం కొన్ని సాగరిక మనకి నైట్ బియ్యం పెడుతుంది కదా యాక్టివిటీ. అంటే ఒక ఏదన్నా మన గార్డెన్ లో మనం సఫర్ అయ్యే ప్రాబ్లం గురించి కానీ, మొన్న
రీసెంట్ గా పందికొక్కులు మన గార్డెన్ లో ఎలాగా వాటి నుండి మనం ఎలా సంరక్షించుకోవాలని ఇట్లా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాము. అండ్ ఫ్రైడే కూడా సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. సాటర్డే వచ్చేసి కూడా మేము బెస్ట్ హార్వెస్ట్ అండ్ బెస్ట్ క్లిక్ కింద అట్లేస్తున్నాం. డైలీ వీటన్నిటితో పాటు డైలీ ద బెస్ట్ క్లిక్స్ అని గ్రూప్ నుండి 3 పిక్స్ సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ సాటర్డే వచ్చేసి సేమ్ బెస్ట్ హార్వెస్ట్ అండ్ బెస్ట్ క్లిక్స్. ఇవన్నీ కూడా మీరు గ్రూప్ లో అబ్జర్వ్ చేస్తే ఒకసారి తెలుస్తుంది. ఇంకా రేపటి నుండి ఫ్రేమ్ మారబోతుంది. HG 1, 2, 3, 4 అయిపోయింది, ఇప్పుడు 5 లోకి వెళ్తున్నాం. సో హ్యాపీ టు అనౌన్స్. హెచ్ యాక్టివిటీస్ లో నాకు బాగా నచ్చింది టాపిక్ ఆఫ్ ద డే. అది నేనైతే స్టార్ట్ చేసుకుంటుంటాను. ఒకవేళ ఆ రోజు చూడకపోయినా అది పిక్ చేసి పెట్టుకొని నాకు ఎప్పుడు అవసరం అయితే ప్రిఫర్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది అడ్మిన్ రిలేషన్స్, స్ట్రాంగ్ అడ్మిన్ గ్రూప్, ఆ కోఆర్డినేషన్ అది చాలా బాగుంటుంది. నాకు ఈ 2 హెచ్జీలో చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అచ్యుత సునీత అండి, అందరికి నేను అచ్యుతపుల సునీత అంట, దోమలగూడలో ఉంటాను. హలో, నా పేరు రమా అండి, రమాకండి. నేను కొత్తపేట దిల్సుఖ్ నగర్ నుంచి వస్తున్నాను. నేను 1.5 year అయిందండి గార్డెన్ స్టార్ట్ చేసి. బట్ ఇక్కడ ఫస్ట్ అసలు నాకు ఈ గ్రూప్స్ గురించి ఏమీ తెలియదు. సో లాస్ట్ 6 months గా జాయిన్ అయ్యాను హెచ్జీ గ్రూప్. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అసలు చాలా విషయాలు నాకు తెలియని నేర్చుకున్నాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రూప్స్ జాయిన్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ యాక్టివిటీస్ బాగుంటాయి ఈ గ్రూప్ లో. ద బెస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే ఇన్స్టెంట్ సొల్యూషన్స్ చెప్తారండి. ఏదైనా చెట్లకి ప్రాబ్లం ఉన్నా అసలు ఏంటి రూట్ కాజ్, ఎలాగా చేసుకోవాలి, ఎలాగ ఇరాడికేట్ చేయొచ్చు ప్రాబ్లమ్, చాలా బాగా చెప్తారు ఆల్ ఎక్స్ప్లెనేషన్ తో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రూప్స్. అండ్ చాలా వరకు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా ఐ హోప్ టు లెర్న్ మోర్ ఫ్రమ్ దిస్ గ్రూప్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాత్రి గ్రూప్ లో చూసుంటారు కదా, కొత్తగూడెం నుండి వచ్చింది ఈషా. కొత్తగూడెం నుంచి వచ్చిందండి. హెచ్జీలో ఏం యాక్టివిటీ నచ్చింది? హెచ్జీలో సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ బాగా నచ్చిందండి. ఫస్ట్ వచ్చాను సార్, చిలుకూరు వెళ్ళి వచ్చాను సార్. తీసేస్తాను. అది కూడా వస్తుంది. హలో, అది కూడా వస్తుంది. రాజేశ్వర్, అది కూడా వస్తుంది. కవర్ హ్యాపీ గార్డెనర్స్ గురించి పాట పాడేందుకు ఉషాకి గిఫ్ట్. చూసారా ఇవన్నీ? ఇది వెర్మి కంపోస్ట్, ఇది ఎక్సెల్ పౌడర్. గార్డెనర్స్ కదా, మనం ఇలాగే పోల్చుకోవాలి కదా, ఎందుకంటే ఎక్కువ అనుకోకూడదు. నీమ్ కేక్ కానీ అందరికి తినడానికి స్నాక్స్ అండి. అదే ఎంతమంది ధైర్యం ఉంది? మీ పైన నమ్మకం అండి. అందులో నిజంగా కాదండి, ఇది ఓరియో చాక్లెట్ పౌడర్. అంత క్రెడిట్ అంతా అదే. ఒక నిమిషం.
డాడీ గారు